హాయ్ మాస్టర్స్, మరియు మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాత జన ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పీరియడ్ మాస్టర్ గారైన శైలజ గారు తెనాల నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ ఆ శంకరాచార్యులు గారి సందేశాలు. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. అందరికీ నమస్కారం. ఇంతటి అద్భుతమైన ధ్యాన మార్గాన్ని అందించిన బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గురువు గారికి స్వర్ణమాలమ్మకు ఆత్మ ప్రణామాలు. రోజు మాకు ఎంతో జ్ఞానాన్ని అందిస్తున్న రాఘవరసార్ గురువు గారికి, రాజలక్ష్మి మేడం గురువు గారికి ఆత్మ ప్రణామాలు. ఆత్మ బంధువులందరికీ ధన్యవాదాలు. యూట్యూబ్ చూస్తున్న ఆత్మ బంధువులకి, మరియు ఛానల్ చూస్తున్న ఆత్మ బంధువులకి అందరికీ ధన్యవాదాలు. నా పేరు శైలజ, నేను తెనాల నుండి మాట్లాడుతున్నాను. మరి మనం రోజు ఎంతో ధ్యానం చేస్తూ ఎంతో జ్ఞానాన్ని పొందుతున్నాము. ఈరోజు శంకరాచార్యుల వారి ఒక సందేశం తెలుసుకుందాము. క్షణం విత్తం, క్షణం చిత్తం, క్షణం జీవిత మావయో, సమస్య కరుణా నాస్తి, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. ఇది శ్లోకం. దాని తాత్పర్యం ఏంటంటే, ధనము, బుద్ధి, జీవితం ఇవన్నీ క్షణభంగురములు. మన ప్రాణాలను హరించుటకై వేచి ఉన్న యముడు ఏ మాత్రం దయచూపడు. కావున ఓ మానవులారా జాగ్రత్తగా ఉండండి అన్నాడు శంకరాచార్యుల వారు. మరి మనం ఎంతో మందిని చూస్తుంటాము. బాగా ధనం ఉన్న వాళ్ళు కూడా మరి వాళ్ళకు వ్యాపారంలో లాస్ వచ్చి మరి ఆ ధనం పోగొట్టుకుంటారు. ఇంకా కష్టాల మీద కష్టాలు, కష్టాల మీద కష్టాలు వస్తుంటాయి. వాళ్ళు ధనం పోగొట్టుకుంది గాక చక్కగా పెళ్లి కావాల్సిన కొడుకు చనిపోతాడు. మళ్ళీ ఆ భార్య కూడా మంచంలో పడిపోతుంది. ఇంకప్పుడు ఈయనకి నేను ఎంతో గొప్పవాడిని, ఎంతో సంపాదించాను అని అనుకుంటాడు. మరి ఏమైంది? ధనము పోయింది. మరి అలా కొడుకు చనిపోవటం వల్ల ఆయన బుద్ధి కూడా అంతే కదా, చనిపోతే బుద్ధి పనిచేయదు. మరి భార్య కూడా అలా మంచంలో పడిపోయింది. మరి ఇట్లా ధనము కోల్పోయాడు. బుద్ధి అంటే మరి అలా పెళ్లి కావాల్సిన కొడుకు చనిపోతే ఇంకా బుద్ధి పనిచేస్తుందండి? పనిచేయదు. మరి జీవితం, మరి భార్య అలా అయిపోయేసరికి తన జీవితం అంతా అస్తవ్యస్తం అయిపోయింది. మరి అందుకే శంకరాచార్యుల వారు చెప్తున్నారు ఇంకొకటి కూడా, మరి నేను చాలా ధనం సంపాదించాను, నా కొడుకులకు కూడా చాలా పంచాను. ఇంకొకళ్ళు ఉంటారు కదా, ఇంకొకళ్ళు అనుకుంటారు ఇలా, నాకు చాలా ధనం ఉంది, నా కొడుకులకు కూడా చాలా పంచాను, నేను ఎన్నో స్థలాలు కొన్నాను, పొలాలు కొన్నాను అనుకుంటాడు. కానీ ఏమైంది? సడన్గా హార్ట్ అటాక్ వచ్చి చనిపోతాడు. మరి అదే చెప్తున్నాడు శంకరాచార్యుల వారు. ధనము, బుద్ధి, జీవితం ఇవన్నీ క్షణభంగురాలు. అంటే ఎప్పుడు నశిస్తాయో కూడా మనకు తెలీదు. ఇంకా మన ప్రాణాలను హరించుటకై వేచి ఉన్న యముడు ఏ మాత్రం దయచూపడు. కావున ఓ మానవులారా జాగ్రత్తగా ఉండండి అన్నాడు శంకరాచార్యుల వారు. మరి ఇది అర్థమైతే సంపదల విషయంలో అవసరాలకు పరిమితమవుతారు. ఉన్నవారిని చూసి అసూయపడరు, లేదని బాధపడరు, సంపాదించలేకపోతున్నానని దుఃఖపడరు, సంపాదించడం కోసం రకరకాల ప్రలోభాలకు గురై ఉన్నవి పోగొట్టుకోరు. మరి ఇవన్నీ నాకు శాశ్వతంగా నాతో ఉంటాయి అన్న, ఇప్పుడు ఈ ధ్యాన మార్గంలోకి రాని వాళ్ళు, మన పత్రిసారు తెలియని వాళ్ళు, ఈ కర్మ సిద్ధాంతం గురించి తెలియని వాళ్ళు, ప్రాపంచికంలో ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు? ఆ ఈ ధనము, భార్య, పిల్లలు, ఈ ఆస్తులు, బంధువులు, స్నేహితులు, ఈ కార్లు ఇవన్నీ శాశ్వతం, అన్నీ నాతో ఉంటాయి, అన్నీ నేనెంతో కష్టపడి సంపాదించాను, అన్నీ నాతో ఉంటాయని వాళ్ళు ఎంతో పొంగిపోతూ ఉంటారు. ఎంతో పొంగిపోతుంటారు. మరి కొంతమంది ఇంకా డబ్బు సంపాదించాలి సంపాదించాలి అని మరి ఎన్నో తప్పులు చేస్తుంటారు, ఎన్నో పాపాలు చేస్తుంటారు. మరి ఆ సంపాదించే విషయంలో కొన్నిసార్లు లాభాలు వస్తాయి, కొన్నిసార్లు నష్టాలు వస్తాయి. ఏదైనా సరే ఇవన్నీ అశాశ్వతం. మనం చనిపోయినప్పుడు మనకు కూడా రావు. మనతో వచ్చేది ధ్యానము, జ్ఞానము అన్నది మనం పత్రిసార్ లాంటి గురువులను పొందటం వల్ల మనం తెలుసుకున్నాం. ప్రాపంచికంలో వాళ్ళకి తెలీదు. తెలియక
ఎన్నో ప్రలోభాలకు గురై వాళ్ళు ఒక్కోసారి సంపాదిస్తున్నారు, ఒక్కోసారి సంపాదించినవి కూడా పోగొట్టుకుంటున్నారు. మరి ఈ సంపదలు అశాశ్వతం అనేది అర్థమైతే అశాశ్వతమైన వాటి కోసం ఎందుకు ఆరాట పడతారు, జీవితాన్ని ఎందుకు వృధా చేసుకుంటారు అన్నారు శంకరాచార్యుల వారు. మరి ఈ ధ్యాన మార్గంలోకి మనం వచ్చే వరకు అండి ఎంతసేపు బంధువుల కోసం, సరదాల కోసం, సుఖాల కోసం, భోగాల కోసం మన జీవితం అంతా వ్యర్థమైపోయింది. మరి పత్రిసారి వచ్చాకే నువ్వు దేహం కాదు, నువ్వు ఆత్మవు. మరి గొప్ప గొప్ప లోకాలకు వెళ్ళాలి అంటే నువ్వు బాగా ధ్యాన సాధన చెయ్యాలి, స్వాధ్యాయం చెయ్యాలి, సేవలు చెయ్యాలి, నువ్వు తెలుసుకున్న జ్ఞానాన్ని పంచాలి అని మనకు చెప్పారు. మరి ఎంతసేపు ఈ సుఖాలు భోగాలు వీటికి మిగతా వాటికి భగవంతుడు సృష్టించిన ఈ సృష్టికి ఎంతో ఆకర్షణంగా ఉంటుంది. మరి వాటికి ఖర్చు పెడితే మన జీవితం అంతా వృధా. మరి పైలోకాలకు వెళ్ళాక కూడా వాళ్ళు అడుగుతారు, నువ్వు ఏం చెప్పి వెళ్ళావు భూమి మీదకి? అనుభవాలు పాఠాలు నేర్చుకోవటం కోసం వచ్చావు, కానీ నువ్వేం చేశావు? నీ ఆత్మ ఎదుగుదలకు ఏం చెయ్యలేదు, నీ జీవితాన్ని వృధా చేసుకున్నావు అని చెప్తారు. మరి ఇక్కడ కూడా శంకరాచార్యుల వారు అదే చెప్తున్నారు. ఈ సంపదలు అశాశ్వతం అని అర్థమైతే అశాశ్వతమైన వాటి కోసం ఎందుకు ఆరాట పడతారు? మరి అర్థం కాకే ఆరాట పడుతున్నారు ఆ సంపదల కోసం, జీవితాన్ని కూడా వృధా చేసుకుంటున్నారు అని చెప్పారు శంకరాచార్యుల వారు. ఇంకా ఆయన సాధనా చతుష్టయంలో అనిత్య ఆయన సాధనా చతుష్టయంలో నిత్య అనిత్య వస్తు వివేకం ఉండాలి అని చెప్పారు. అంటే ఏది నిత్యమైనది, ఏది అనిత్యమైనది, ఏది శాశ్వతమైనది, ఏది అశాశ్వతమైనది అని తెలుసుకుంటే అనిత్యము అశాశ్వతము అయినవి వదిలి అవసరాలకు పరిమితం అవుతారు అని చెప్పారు. మరి మాకు రాజ్యలక్ష్మి మేడం గారు కూడా చెప్తారు, మరి పూర్వజన్మ పుణ్యం వల్ల ఇంతటి గొప్ప గురువును పొందాము, పత్రిసార్ లాంటి గొప్ప గురువును పొందాము. మరి ఆ గురువును పొందాక మనం ఈ మార్గంలోకి వచ్చాక మనం వెళ్తాము, బయటకు వెళ్తాము, అది చూస్తున్నప్పుడు మనకు నిత్య అనిత్య వస్తు వివేకం ఉండాలి. ఇప్పుడు నాకు ఆ వస్తువు అవసరమా, అవసరం లేదా అన్న వివేకం ఉండాలని చెప్తారు. ఇంకా ఏది శాశ్వతం, ఏది అశాశ్వతమైనది అన్నది కూడా మనము అర్థం చేసుకోవాలి. మరి కొంతమంది ఈ ఈ మాకు అలవాటండి, ఇప్పుడు అంటే ధ్యానం గురించి తెలుసుకుంటారు, తెలుసుకున్నా కూడా మాకు అలవాటండి, తరతరాల నుంచి వస్తున్నాయండి, పూజ చేస్తామండి అంటారు. పూజ చేస్తామండి, గుడికి వెళ్తామండి అంటారు. అంటే ఆ గురువు చెప్పిన జ్ఞానం వారికి అర్థం కాలేదు. ఏది నిత్యమైంది, ఏది అనిత్యమైనది అన్నది తెలుసుకోలేదు. మరి పత్రిసారి చెప్పారు, నవరత్నాలలో కూడా చెప్పారు, ఆత్మే పరబ్రహ్మము అని చెప్పారు. ఇంకా 18 ఆదర్శ సూత్రాల్లో కూడా విగ్రహారాధన వద్దు, ఆత్మారాధనే చెయ్యాలి అని చెప్పారు. మరి అంతటి గొప్ప గురువు, సాక్షాత్ ఆ పరమాత్మే గురువు రూపంలో మనకు వచ్చాడు. మరి మన గురువు చెప్పింది ఆచరిస్తే మనం ఎంతో ఎదుగుతాము. మరి అది అర్థం కాని వాళ్ళు పూజలు చేస్తున్నారు, గుళ్ళకు వెళ్తున్నారు. మనము ఆ గురువు చెప్పింది అర్థం చేసుకోవాలి. మరి ఒక కొండరాయి నుండి ఒక బండ తెచ్చి దాన్ని ఒక మానవుడే ఒక శిల్పంలాగా చెక్కి గుళ్ళో ప్రతిష్ఠిస్తున్నాడు. సరే పోని అది శాశ్వతమా అంటే మరి ఆ పంతులు గారు కూడా ప్రతిష్ఠ చేశాము, ప్రాణ ప్రతిష్ఠ చేశామంటున్నారు. మరి గుళ్ళో దేవుడికి ప్రాణ ప్రతిష్ఠ చేస్తున్నారు, కానీ ఇంట్లో భార్య కానీ ఇంట్లో ఎవరన్నా చనిపోతే వాళ్ళకు ప్రాణ ప్రతిష్ఠ చేయట్లేదు, బతికించట్లేదు. ఇంకా ఆ విగ్రహానికి ఎక్కడన్నా కా ఏదన్నా డ్యామేజ్ అయినా, చెయ్యి వేలిదైనా ఏదైనా తీసుకెళ్లి పడేసేస్తున్నారు. మరి అది శాశ్వతం అంటే శాశ్వతం కాదు. మరి ఈ లోన ఉన్న ఆత్మ భగవంతుడు, అది శాశ్వతం, అది తెలుసుకోవాలి. ఇవే చెప్తున్నారు శంకరాచార్యుల వారు. మరి మనం అనిత్యము అశాశ్వతమైనవి వదిలి అవసరాలకు పరిమితం అవ్వాలి అని చెప్తున్నారు. మరి ఆ ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాము. ఇప్పుడు మనము నాకు అలాంటి పెద్ద కారు వచ్చినా కూడా మరి ఆ భగవంతుడితో ఉండే భాగ్యాన్ని పొందాము. మనం ఎంత చేసుకున్న వాడికి చేసుకున్నంత మహదేవ. మరి మనం ఎంతగా చేసుకుంటే పత్రిసారి చెప్పారు, త్రిరత్నాలు సాధన, స్వాధ్యాయము, సాంగత్యము. మరి ఎంతగా మనం చేసుకుంటే అంతగా మనము
గొప్ప ఊర్ధ్వలోకాలకు వెళ్తాము, అంతే కదండి. ఇప్పుడు ఒక అబ్బాయి ఉన్నాడు, ఆ వాడికి గోలు డాక్టర్ అవ్వాలి, లేదా నేను కలెక్టర్ అవ్వాలని గోలు. ఆ గోలుకి వాడు సాధిస్తాడు. మరి ఇప్పుడు ఏ గోలు లేనోడు సినిమాలకు వెళ్తాడు, ఫ్రెండ్స్తో షికార్లు చేస్తుంటాడు, స్కూల్కి సరిగా వెళ్ళడు. మరి వాడు గోల్ సాధించలేడు, వాడు ఏదో పాస్ మార్కులతో పాస్ అవుతాడు. మరి ఈ అబ్బాయి ఇంకా అన్నీ మానేసి ఎంతసేపు చదువు చదువు చదువు, నేను కలెక్టర్ అవ్వాల్సిందే, డాక్టర్ అవ్వాల్సిందే అన్నాడు, అవుతాడు. మరి ఇది కూడా అంతే కదా. మరి మనము పత్రిసారి చెప్పారు, మీరు ఈ జన్మనే ఆఖరి జన్మ చేసుకోవచ్చు అని. మరి మనం చేసుకోవాలంటే ఇవన్నీ గురువు చెప్పిన వాటి మీద శ్రద్ధ పెట్టి మనం ఎంతో తపనతో ఎంతో శ్రద్ధతో చేస్తే మనము ఎదుగుతాము. మరి అర్థం చేసుకోవాలి, గురువు చెప్పాడు ఇక్కడ ఈ సృష్టిలో ఉన్నవన్నీ అనిత్యము, అశాశ్వతము. ఆ మనకు పత్రిసారి కూడా చెప్తారు, మనకేం కావాలి, ఒక రొట్టె ఆవకాయ ముక్క చాలు అంటారు. మరి ఆయన చెప్పింది అర్థమైతే అనిత్యమైన అశాశ్వతమైన వాటిని వదిలి అవసరాలకు పరిమితమవుతాము. మరి అలా అవసరాలకు పరిమితమైన వారు న్యాయంగా వ్యవహరిస్తారు, దుఃఖం లేకుండా శాంతిగా జీవిస్తారు, నిత్యమైనది తెలుసుకొని పొందటానికి కృషి చేస్తారు. మరి అంతే కదా. ఆ అట్లా అవసరాలకు పరిమితమైన వారు న్యాయంగా వ్యవహరిస్తారు. మరి మేడం కూడా చెప్తారు, పత్రి సార్ ఒకసారి చెప్పారంట, ఇప్పుడు మనం ఒక కూరగాయలు అమ్మేవాళ్ళు, పళ్ళు అమ్మేవాళ్ళు, లేదా చిల్లర కొట్లో సరుకులు అమ్మేవాళ్ళు, ఇప్పుడు వాళ్ళు చెప్తారు ఆ రేటుకి, ఆ రేటుకి ఇస్తారు. కానీ ఈ తూకంలో 900 గ్రాములు, 950 గ్రాములు అలా తూకం వేయకూడదంట. అది అధర్మం అంట. అది అధర్మమైన సంపాదన అంట. న్యాయంగా అంటే వాళ్ళు వాళ్ళు నువ్వు రేట్ చెప్పావు, వాళ్ళు ఓకే అన్నారు, వాళ్ళు నువ్వు చెప్పిన రేటుకు వాళ్ళు ఓకే అన్నప్పుడు నువ్వు కరెక్ట్గా ఆ తూకం వేసి ఇవ్వాలి. అది ధర్మం అని చెప్తారంట పత్రి సారు. అట్లా ఈ ఈ గురువును చేరి న్యాయంగా వ్యవహరించే వాళ్ళకి ఏ దుఃఖము ఉండదు. మనము అండి ఈ సృష్టిలో మనం ఏది ఇస్తే మనకు అదే తిరిగి వస్తుంది. మనం ఒకళ్ళని తిట్టాం, మనల్ని తిడతారు. మనం ఒకళ్ళని మోసం చేసాం, మనం మోసపోతాము. ఆ, మనం ఒకళ్ళకి శాంతి లేకుండా చేసాం, మనకు శాంతి ఉండదు. ఒకళ్ళని బాగా తిట్టాం, మనల్ని ఎవరో తిడతారు. ఈ సృష్టిలో భగవంతుడి నిర్ణయం అది. మనం ఏది ఇస్తే తిరిగి మనకు అదే వస్తుంది. మరి మనం న్యాయంగా వ్యవహరిస్తే దుఃఖం లేకుండా జీవిస్తామని చెప్తున్నారు. మరి నిత్యమైనది తెలుసుకొని దానిని పొందటానికి కృషి చేస్తారు. మరి గురువు మాట శ్రద్ధగా విన్నవాళ్ళు, ఆ జ్ఞానం అర్థం చేసుకున్న వాళ్ళు న్యాయంగా వ్యవహరిస్తారు, దుఃఖం లేకుండా శాంతిగా జీవిస్తారు. ఇంకా నిత్యమైనది పొందటానికి కృషి చేస్తారు. అంతే, నిత్యమైనది ఏంటి? ఆత్మ, ఆ భగవంతుడు ఆత్మానుభూతి, మోక్షం పొందటానికి కృషి చేస్తుంటారు వీళ్ళు. ఇంకా శంకరాచార్యుల వారు ఏమన్నారంటే, యవ్వనము పువ్వుతో సమానం అన్నారు. అంటే పువ్వు ఎప్పుడు వాడి నశిస్తుందో తెలీదు. అలాగే ఈ యవ్వనం చూసుకొని, తనకున్న అందాన్ని చూసుకొని దానికి గర్వించవలసిన పని లేదు, అహంకరించవలసిన పని లేదు అని చెప్తున్నారు. మరి కొంచెం అందంగా ఉంటే స్త్రీలు ఎంతో గర్వంగా ఫీల్ అవుతారు. మరి ఎంతో సౌందర్యంగా ఉన్నవారు ప్రపంచ సౌందర్య రాశి అని బిరుదు పొందిన వాళ్ళు కూడా మరి అంతే కదా. ఏజ్లో ఒకలాగుంటారు, ఏజ్ అయిపోయాక ఒకలాగుంటారు. ఉమ్, మరి అదే మగవారు కూడా కాస్త కండలు తిరిగిన వాళ్ళు కూడా గర్వంగా ఫీల్ అవుతారు. మరి చాలా మంది ఈ ప్రపంచంలో సినిమా యాక్టర్స్ని చూసి నేను కూడా అలాగా కండలు పెంచుకోవాలి అనుకుంటారు కదా. ఇంకా జిమ్ములకు వెళ్తుంటారు, ఏది స్టూడెంట్స్ అలా. ఇంకా ఆ, మరి మనం చూస్తున్నాము, మన ఫ్రెండ్స్ కానీ మనం కానీ 20 అదే 20 ఏళ్ల వయసులో ఎలా ఉన్నాం మనము, మరి ఇప్పుడు ఈ ఏజ్లో మనం ఎలా ఉన్నాము. ఇంకా మన అమ్మను కూడా మనకు ఊహ వచ్చినప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు 70 ఏళ్ళు వచ్చాక ఎలా ఉంది. మరి అది అన్నది యవ్వనం అన్నది పువ్వులాగా వాడిపోయేది అని చెప్తున్నారు. మరి ఆ యవ్వనంలో ఉన్నప్పుడు నేను ఆ పనులు చేయగలను, ఈ పనులు చేయగలను అని మనము ఆ యవ్వన గర్వం కూడా ఉంటుంది, అనేస్తాము. నాకు ఇప్పుడు మనకి బంధువులతో కానీ ఇంట్లో వాళ్ళతో కానీ మాట మాట వచ్చినప్పుడు నాకెవరు అది చేయక్కర్లా, నేను చేసేసుకుంటాను, నేను ఏ పనులైనా చేయగలను, నాకు ఎవరు హెల్ప్ అక్కర్లేదని ఎంతో గర్వంగా మాట్లాడతాం మనం యవ్వనంలో ఉన్నప్పుడు. మరి అదే మనకు 50 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చాక ఏమీ చెయ్యలేము. ఉం? ఆ వయసు ప్రభావము,
ఇంకా అసలు ఈ ధ్యాన మార్గంలో ఉన్న వాళ్ళు హెల్తీగా ఉంటారు. మరి ధ్యానం చేయని వాళ్ళు వాళ్ళకి ఇంత యాక్టివ్గా ఉండరు. మరి వాళ్ళు ఎంతసేపు ఆ గుళ్ళు పూజలు భక్తి ఆ ఇదిగా ఉంటారు. మరి ధ్యానంలో ఉన్న వాళ్ళకి దుఃఖం ఉండదు. ఎందుకంటే ఆ గురువు పత్రిసారు మనకు కర్మ సిద్ధాంతం చెప్పారు కాబట్టి మనకు దుఃఖం అనేదే ఉండదు. మరి ఈ ధ్యాన మార్గంలోకి రాని వాళ్ళకి దుఃఖం ఉంటుంది. ఏంటో గుళ్ళు తిరుగుతున్నాము, పూజలు చేస్తున్నాము, తీర్థయాత్రలు చేస్తున్నాము, ఏంటోనండి అని బాధపడుతుంటారు. మరి ఈ ధ్యానంలోకి వచ్చిన వాళ్ళకే దుఃఖం ఉండదు. మరి ఇట్లాగా వాళ్ళు రకరకాల రోగాలు మరి యవ్వనంలో ఎంత మిడిసిపాటుతో ఉంటారో, ఎంత ఇదిగా మాట్లాడతారో. మరి ఈ వృద్ధాప్యం వచ్చాక 70 ఏళ్ళు, 80 ఏళ్ళు వచ్చాక వాళ్ళ పనులే వాళ్ళు చేసుకోలేరు. మరి వారి కర్మను బట్టి కొంతమంది పారాలిసిస్ వచ్చి మంచంలో ఉంటారు. లేదా కాళ్ళు ప్రాబ్లమ్ వస్తది, నడవలేరు, అలా ఉంటారు. మరి అదే వాళ్ళ యవ్వనంలో నేను ఆ పనులు, ఈ పనులు అన్నీ చేసుకోగలను, నాకెవ్వరు చేయక్కర్లా అన్న మాట్లాడిన వాళ్ళే మరి వృద్ధాప్యం వస్తే అలా ఉంటారు. అందుకని నాకు యవ్వనముంది, అందముందని గర్వించకు అని శంకరాచార్యుల వారు చెప్తున్నారు. మరి పువ్వు విచ్చుకున్నప్పుడు ఎంతో అందంగా ఉంటుంది. కానీ వాడి రాలిపోయేటప్పటికి అది ఎలా అయిపోతుంది? అలాగే యవ్వనం కూడా అంతే అంటున్నాడు శంకరాచార్యుల వారు. మరి ఎందుకు ఆయన ఇలా చెప్తున్నారు అంటే, చాలా మంది ఈ ప్రపంచంలో చాలా మంది సౌందర్య పోషణ కోసం ఎంతో సమయాన్ని కేటాయిస్తున్నారు. మరి ఈ మధ్య మరీ ఫ్యాషన్ అయిపోయింది. బ్యూటీషియన్ లేకుండా ఏ పెళ్ళిళ్ళు, ఏ ఫంక్షన్లు జరగట్లేదు. మరి మ్యారేజ్ సెట్ అవ్వగానే కూడా చాలా మంది బ్యూటీషియన్ని మాట్లాడేసుకుంటున్నారు. అంటే ఒక్కొక్కసారి ముహూర్తాలు బాగా ఫుల్‌గా ఉంటాయి. మరి ఆ బ్యూటీషియను మేము వేరే వాళ్ళకి ఒప్పేసుకున్నామంటే ఏం చేస్తాము? మరి ఆ బ్యూటీషియన్ చాలా బాగా మేకప్ చేస్తది. అందుకని అసలు పెళ్లి కుదరక అది కుదిరింది ఓకే అనుకోగానే బ్యూటీషియన్‌ని మాట్లాడేసుకుంటున్నారు. మరి 30 సంవత్సరాల కిందట పెళ్లి కూతురు ఒక్కదే మేకప్ చేయించుకునేది. ఇప్పుడు పెళ్లి కూతురు తల్లి, పెళ్లి కూతురు చెల్లెలు, పెళ్లి కూతురు అమ్మమ్మ కూడా మేకప్ చేయించుకుంటుంది. మరి మా మా బాబు ఫ్రెండు వాళ్ళ అమ్మమ్మ కూడా మన ఫంక్షన్‌కండి అదే మా బాబు ఫ్రెండు వాళ్ళ అమ్మమ్మ, వాళ్ళ అమ్మ ఇంకా వాళ్ళ కజిన్స్ అందరూ మేకప్ చేయించుకున్నారు. మొన్న నేను మా బంధువులది పెళ్ళికి వెళ్ళాను. వెళ్తే 2,00,00,000 కట్నం ఇచ్చారు. బాగా డబ్బు ఉన్న వాళ్ళులెండి. పెళ్లి కూతురు అమ్మ కిట్టీస్‌లో ఉంటది. మరి ఆ పెళ్లి కూతురు తల్లి, పెళ్లి కూతురు పెద్దమ్మ పిల్లలే గాక కిట్టి ఫ్రెండ్స్ గూడా అందరూ మేకప్ జేయించుకొని ఎలా రెడీ అయ్యొచ్చారో! నాకైతే అంతే ఈ మార్గంలో మనముండి ఇవన్నీ విని అంటే మనం సాక్షిగా చూస్తూ ఉంటాంలే. అంటే ఇప్పుడు ఈ టాపిక్ వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను. ఆ కిట్టి ఫ్రెండ్స్ కూడా మేకప్ చేయించుకొని ఎంత బాగా రెడీ అయ్యొచ్చారో అందరూ. హ్మ్. మరి ఈ రోజుల్లో అలా ఉంది. మరి ఇంకా ఇలా చెప్తున్నారు. మరి పెళ్లి ముహూర్తం దగ్గర పడుతుంది. ఆ పెళ్లి కూతురు మేకప్ చేసుకొని బయటికి రాదు. మరి ఆవిడకి మేకప్పే ముఖ్యం. మరి ఈ మధ్య నేను ఒకసారి ఫోన్‌లో చదివానండి. ఆడవాళ్ళు ఇద్దరి మాట వింటారంట. ఎవరి మాట అంటే ఒకటి ఫోటోగ్రాఫర్. ఎటు చూడమంటే అటు చూస్తాం. తల వంచంటే తల వంచుతాం. తల ఎత్తంటే తల ఎత్తుతాం. ఫోటోగ్రాఫర్ అంట. ఇంకొకడు అదే టైలర్. టైలర్ గూడా అంతే గదమ్మా! చెయ్యెత్తమంటే చెయ్యెత్తాలి. ఆహ్, వెనక్కి తిరగంటే వెనక్కి తిరుగుతాం. ముందుకు తిరగాలి ముందుకు తిరుగుతుందా. అట్లా టైలర్ మాట, ఇంకా ఫోటోగ్రాఫర్ మాట వింటారంట. ఆడవాళ్ళు వాళ్ళిద్దరి మాటే వింటారు. ఇంకెవరి మాట వినరని నేను ఫోన్‌లో చదివాను. ఇంకా మరి ఈ ధ్యాన మార్గంలోకొచ్చిన వారు బ్యూటీషియన్‌కిచ్చే డబ్బులు లోక కళ్యాణానికి ఖర్చు పెట్టాలి అని చెప్తున్నారు. మరి ఆహ్, ఆహ్, నే నే నేను కూడా ఈ ధ్యాన మార్గంలోకి రాకముందు ఫేషియల్స్ అని, అవని, ఇవని బానే డబ్బు ఖర్చు పెట్టేదాన్ని. ఇంకా ఇప్పుడు నాకు అర్థమైపోయింది. ఎందుకు ఈ శరీరానికి అంత అంటే ఫంక్షన్‌కెళ్ళేటప్పుడు నీట్‌గా రెడీ అయ్యి ఎళ్తా. అంతేకాని ఫేషియల్స్ ఇట్లాంటియన్నీ నేను మానేసేసాను. ఇప్పుడు మనము ఈ శరీరానికి అలంకారం ఇంకా రకరకాలన్నీ చేస్తుంటే మనము మనకేమీ లాభం లేదు. మనమెవరం? ఆత్మ. ఆత్మకేం లాభం లేదు. ఈ శరీరానికే లాభం.
మరి ఈ శరీరానికి లాభం కలిగించేది ఈ శరీరం మనతో వస్తుందా? రాదు. మరి ఆత్మ అయిన మనం పైలోకాలకు మనం వెళ్తాము. మరి ఈ పైలోకాలకు వెళ్ళే ఆత్మకు లాభించేదేంటి అన్నది అర్థమైంది. ఇంకా ఇప్పుడు నేను కూడా ఖర్చు పెట్టట్లేదు. అది వరకు బాగా ఖర్చు పెట్టేదాన్ని ఫేషియల్స్‌కి, వాటికి, వీటికి ఖర్చు పెట్టేదాన్ని. మరి ఇప్పుడు ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాక మనం ఎంతసేపు ఎంత ఆత్మసేవలు చేస్తున్నాం, మనం ఎంత ఏదైనా సరే ఆత్మకు సంబంధించి ఆత్మకు లాభం కలిగించే వాటికి ఎట్లా డబ్బు ఖర్చు పెడుతున్నాం అన్నది ఆలోచిస్తున్నాం. ఏది కూడా మాకు రాఘవరావు సార్, రాజ్యలక్ష్మి మేడం చెప్పటం వల్లే, మాకు ఎంతో జ్ఞానం బోధించటం వల్లే మేము ఆ ఎరుకలో ఉన్నాము. మరి ఇంకా చెప్తున్నారు శంకరాచార్యుల వారు ఏమన్నారంటే, యవ్వనం పువ్వు లాంటిది, అది ఎంతో కాలం ఉండదు అన్నారు. మరి ధ్యానం గురించి తెలిసిన వారు జ్ఞానం సంపాదించుకోవడానికి వారి సమయాన్ని కొంతైనా వెచ్చించాలి. అది వారి మోక్షానికి దగ్గర చేస్తుంది. ఇప్పుడు నా విషయమే చెప్పాను. మరి నేను వాకింగ్ అని, ఈ ఫేషియల్స్ అని, ఇంకా ఏ చీరలని, నగలని ఎంతసేపు సమయం వాటికి కేటాయించేదాన్ని. మరి ఇప్పుడు ఇలాంటి గొప్ప గురువు పత్రిసార్ లాంటి గురువును పొంది ఈ జ్ఞానం వినటం వల్ల, మరి ఆ పత్రిసారి బోధించిన జ్ఞానాన్ని మాకు రాఘవరావు సార్, రాజ్యలక్ష్మి మేడం వారు చెప్పటం వల్ల మాకు అర్థమైంది. ఈ శరీరము ఒక తొడుగు, ఈ ఆత్మ తెచ్చుకుంది. అందుకని మనం చెయ్యాల్సిందేంటి? శరీరానికి లాభం కలిగించేది కాదు, ఆత్మకు లాభం కలిగించేవి అవి చెయ్యాలి. అప్పుడు మరి ఆత్మకు లాభం కలిగించేవి చేస్తేనే మరి మనం లక్ష్యాన్ని సాధించగలం, మరి మోక్షానికి దగ్గర అవ్వగలము అన్నది అర్థమైంది. మరి ఓషో ఒకసారి ఒక అవధూతని కలవడానికి వెళ్ళాడు. అక్కడ ఆ అవధూత ఎన్నాళ్ల నుంచో స్నానం చెయ్యలేదు. మరి చిరిగిపోయిన బట్టలతోటి చాలా అసహ్యంగా ఉన్నారంట. అప్పుడు ఓషో, ఏమండి, మీరు ఇంత గొప్పవాళ్ళు కదా, అన్నీ తెలుసు కదా, మీరేంటి ఇలాంటి బట్టలతో ఇలా ఉన్నారు అని అడిగాడంట. అప్పుడు ఆయన, బాబు, వీటి కోసం నేను లేను, నాకు కావాల్సింది ఇవి కాదు, అందుకని వాటి మీద నేనేమి దృష్టి పెట్టలేదన్నా అంట. అప్పుడు ఓషో చెప్పాంట, మీకోసం కాదు స్వామి, మీలాంటి వారి దగ్గరికి నాలాంటి వారు కొంత జ్ఞానం సంపాదించాలని వస్తారు, మరి వాళ్ళ కోసమే మీరు కొద్దిగా మీ డ్రెస్ మార్చాలి అన్నారంట. మరి అలాంటి అవధూతలకు ఈ ప్రాపంచికమైన వాటి పట్ల దృష్టి ఉండదు అన్నారు. ఇంకా శంకరాచార్యులు వారు ఏమన్నారంటే, ఆయుష్ మెరుపు తీగ వలె చంచలమైనది, మరి మెరుపు తీగ ఎప్పుడు మెరుస్తుందో తెలీదు, అలాగే మీ ఆయుష్ కూడా అంతే, అందుకే ఓ మానవులారా జాగ్రత్త అంటున్నాడు శంకరాచార్యుల వారు. అందుకని బుద్ధి వికసిస్తే అటువంటి గొప్పవాళ్ళు చెప్పేది బాగా అర్థమవుతాయి. మరి బుద్ధి వికసించిన వారు ఏదైనా గ్రహిస్తారు, వారికి ఒకరు చెప్పవలసిన పని లేదు అన్నారు సారు. మరి మాకు రాజ్యలక్ష్మి మేడం గారు కూడా చెప్పారు, మరి నేను ఇంత వయసు వచ్చాక ఈ ధ్యాన మార్గం నాకు దక్కింది, ఇలాంటి గొప్ప గురువు దొరికాడు, మరి అందుకని ఇంకా సమయం వృధా చెయ్యకుండా, మరి పత్రిసార్ కూడా చెప్తారు, మరి ఈ ఎంతో మంది గొప్ప గొప్ప మహాత్ములు కూడా చెప్తారు, మన అదే మన మరణం అన్నది ఎప్పుడో మనకు తెలీదు, ఈ పూట వస్తుందో రేపు వస్తుందో ఈ పూట వస్తుందో తెలీదు, అందుకని మన సమయాన్ని వృధా చెయ్యకుండా మరి గురువు చెప్పిన త్రిరత్నాలు పాటించాలి, బాగా తీవ్రాతి తీవ్రంగా ధ్యానం చెయ్యాలి, ఆత్మజ్ఞానం గల పుస్తకాలు బాగా చదవాలి, మరి ఆ గురువుల సాంగత్యాన్ని చెయ్యాలి, మరి ఆ గురువులు చెప్పే శ్రద్ధగా వినాలి, వాటిని మననం చేసుకోవాలి, మరి ఆత్మసేవలు కూడా చెయ్యాలి, మరి ఇవన్నీ చెయ్యాలి. మరణం అన్నది ఎప్పుడు వస్తుందో తెలీదు, మరి ఇప్పటికే ఇంత లేటుగా తెలిసింది, అందుకని ఈ ఆత్మ ఉన్నతికి ఉన్నతి కోసం మనం చేయాల్సినవి చేసుకోవాలి, సమయాన్ని వేటిని వృధా చేయకూడదన్నది గురువుల వల్ల తెలిసిద్ది మనకి, మరి తెలిసినప్పుడు మనం వాటిని వృధా చేయకూడదు. మరి మనం తీవ్రాతి తీవ్రంగా ధ్యానం చేయటం వల్ల మనసు శుద్ధి అవటం వల్ల బుద్ధి వికసిస్తుంది, మరి బుద్ధి వికసించినప్పుడు గురువులు చెప్పినవి మనకు చక్కగా అర్థమవుతాయి, మరి ఈ మనకు ఏదైనా సరే మంచి నిర్ణయాలే తీసుకుంటాము,
ఒకరిని అడగక్కర్లేదు. బుద్ధి వికసించిన వారు సరైన నిర్ణయాలు చేస్తారు, సరైన పనులే చేస్తారు. మరి ఆత్మలమైన మనము ఆత్మ లాభం కోసం దేహాన్ని తీసుకొని భూమి మీదకి వచ్చాము. మరి మనం ఆత్మ లాభం కోసం ఏం చెయ్యకపోతే, ఆత్మను పట్టించుకోకపోతే, ఆత్మ ఉన్నతికి పాటుపడకపోతే, ఆత్మను మరిచిపోతే వాళ్ళని ఆత్మహంతకులు అని పెద్దలు పేర్కొన్నారంటండి. మరి అంతే కదా, మనము ఆత్మల ఎన్నో జన్మలు ఎత్తి ఎత్తి వచ్చాం. మరి ఆ పూర్ణాత్మ నుండి హంసాత్మగా విడిబడి ఖనిజాలు, వృక్షాలు, క్రిమికీటకాలు, జలచరాలు, జంతువులు, మానవ జన్మలు కూడా తమో గుణంలో 150 జన్మలు, రజో గుణంలో 150 జన్మలు, చివరికి 300 జన్మల తర్వాత సాత్వికంలో ఉండి కూడా ఇంకా 350 జన్మలు దాటాక ఇలా పత్రిసార్ లాంటి గురువు దగ్గరికి చేరాము. మనం గత జన్మల్లో ధ్యానం చేసి జ్ఞానాన్ని సంపాదించుకున్నాం కాబట్టే ఇలాంటి గొప్ప గురువు మనకు నచ్చాడు. ఆ గురువు దగ్గరికి చేరాము. మరి ఇట్లా ఆత్మలమైన మనము ఆత్మ లాభం కోసం ఈ దేహాన్ని తీసుకొని భూమి మీదకి వచ్చాము. అంటే మనం తదుపరి సాధన పూర్తి చేసి ఆత్మానుభూతి పొందటానికి, అంటే మోక్షం పొందటానికి ఇంకా ఈ భూమి మీదకి వచ్చాము. మరి వచ్చి కూడా ఆత్మను పట్టించుకోకపోతే, ఆత్మ ఉన్నతికి పాటుపడకపోతే, ఆత్మను మర్చిపోతే వాళ్ళని ఆత్మహంతకులు అన్నారని పెద్దలు చెప్తున్నారు. మరి మరి పత్రిసార్ లాంటి గురువుని పొందినా కూడా అండి, మరి ఆ భగవంతుడు మాయ, ఆ భగవంతుడు ఎన్నో పరీక్షలు పెడుతుంటాడు. ఎంతసేపు మరి ఈ సృష్టిలోని వాటికి ఆకర్షితమైపోతారా, నా మీద చింత పెడతారా, అంటే నా మీద శ్రద్ధ పెడతారా, భగవంతుడు నాకు కావాలి, ఇవన్నీ అశాశ్వతం వద్దు అని వీళ్ళలో ఎంత తపన ఉందా అని ఎన్నో పరీక్షలు పెడతా ఉంటాడు ఆ భగవంతుడు. ఎందుకంటే మనలో మలినాలన్నీ శుద్ధి చేస్తున్నాడు, మనలో అవలక్షణాలన్నీ శుద్ధి చేస్తున్నాడు. అలా శుద్ధి చేయటానికి ఎన్నో పరీక్షలు పెడతాడు. మరి ఆ ఎరుక ఉండాలి, ఇది భగవంతుడు పెట్టే పరీక్ష. ఈ కుటుంబము, బంధువులు, స్నేహితులు ఇవన్నీ అశాశ్వతం, అవి అవి నాకు అవసరం లేదు. శాశ్వతుడైన ఆ భగవంతుడితో నేను ఉండాలి, ఆ భగవంతుడిని తెలుసుకోవాలి అని ఆ ఎరుకతో ఉన్నవాళ్ళు సాధించగలరండి. మరి ఆ ఎరుక లేకుండా అమ్మో నా తమ్ముడు, నా చెల్లెలు, నా బంధువులు, నా కొడుకు, నా కూతురు, నా ఆస్తులు అనుకొని ఇట్లా ఉంటారు, చాలా మంది ఉంటారు. ఆ భగవంతుడు పెట్టే పరీక్షలంటే సామాన్యమైనవి కాదు. మరి ఆ భగవంతుడు పెట్టే పరీక్షలో పాస్ అవ్వని వాళ్ళు మరి ఎంతసేపు ఈ ధనం గురించి, ఏదో ధ్యానం తెలిసినా కూడా ఆ కుదిరినప్పుడు చేద్దాంలే, ఇవి ముఖ్యం కదా అంటే వాళ్ళకి అర్థం కాని వాళ్ళు ఇది ముఖ్యం కదా, నా కొడుకు నా కూతురు ముఖ్యం అనుకుంటారు. ఎప్పుడో కుదిరినప్పుడు ధ్యానం చేద్దాం అనుకుంటారు. అంటే వాళ్ళ పైన నిర్ణయించుకున్న ప్రకారం జీవించలేరు, ఆత్మ పైన నిర్ణయించుకున్న ప్రకారం జీవించలేరు. ఇక్కడదే చెప్తున్నాడు శంకరాచార్యుల వారు. ఎంతసేపు సంసారం, భర్త, భార్య, పిల్లలు, ధనము, భోగాలు, సరదాలు, టూర్లు అంటూ జీవితాన్ని గడిపేసే వారిని మనం ఎంతో మందిని చూస్తున్నాము. మరి ప్రాపంచికంలో అందరూ అలానే ఉంటారు. మాకు ఖాళీ ఉండదు, వీలవటం లేదు అంటారు. మరి కొంతమంది ఉదయం 6 గంటలకే వ్యాపారంలోకి వెళ్ళిపోతారు, ఎప్పుడో రాత్రికి వస్తారు. మరి ధ్యానం చెయ్యలేరు, సందేశాలు వినలేరు. వారికి ధ్యానం చెయ్యాలనే ఉంటుంది కానీ చెయ్యలేరు. ఎందుకంటే డబ్బు మీద మోహం. మరి వేటి కోసం ఈ మోహాన్ని పెంచుకుంటున్నారో అవన్నీ స్వప్న సదృశ్యాలే అన్నారు శంకరాచార్యులు వారు. అంటే ఈ భోగము, భార్య, భర్త, సంపదలు ఇవన్నీ కూడా స్వప్నం లాంటివి అని చెప్తున్నారు శంకరాచార్యులు. మరి స్వప్నం అంటే జరుగుతున్నంతసేపు అది నిజం అనిపిస్తుంది, మెలకు రాగానే ఉండదు. మరి అంతే కదా, ఇప్పుడు ఆడవాళ్ళకైతే డైమండ్ నెక్లెస్ అంటే అసలు అమ్మో అది పెట్టుకోవటం చాలా అదృష్టం అనుకుంటారు. మరి
ఇప్పుడు ఒక ఆవిడ ఉంటుంది. ఆ ఆవిడ ఫ్రెండ్ చాలా డబ్బున్న ఆవిడ. మరి ఆ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు ఆ ఫ్రెండ్ పెట్టుకుంటది డైమండ్ నెక్లెస్. అప్పుడు ఈమె అంతంత మాత్రమే. ఏమనుకుంటుంది, మరి నాకు కూడా అలాంటి డైమండ్ నెక్లెస్ ఉంటే బావుండు. మాకు కలిసొస్తే బావుండు. ఆ డైమండ్ నెక్లెస్ చేయించుకుంటే బావుండు అని ఇంక ఇదే ఆవిడకెప్పుడు హ్మ్. మనసులో పడిపోయింది. ఎప్పుడు ఇదే తలుచుకుంటూ ఉంటుంది. మరి అలా మనసులో నిక్షిప్తమైనవి మనం రాత్రి నిద్రపోయినప్పుడు మరి కలొస్తుంది. మరి వాళ్ళ ఆయనకేదో బాగా కలిసొచ్చినట్లు, డబ్బు బాగా సంపాదించుకున్నట్లు, తను కూడా డైమండ్ నెక్లెస్ పెట్టుకున్నట్లు, ఇంకా తను కూడా ఏదో ఫంక్షన్‌కి వెళ్ళినట్లు అందరికీ చూపిస్తే చాలా బావుంది. చాలా మోడల్ ఎలా సెలెక్ట్ చేసుకున్నావు? ఎంత బావుంది. అసలు ఎక్కడ కొన్నావు? అని అడిగితే ఇంక ఆమె ఎంతో మురిసిపోతా ఉంటది. ఇంతలోకి తెల్లారిద్ది. లెగుస్తుంది. అయ్యో! కలా అనుకుంటుంది. అలాగే మగవాళ్ళకి కూడా మరి స్టూడెంట్స్‌కైతే మంచి మంచి బైకులు అవి ఉంటాయంటండి. 50,00,000, ₹1,00,00,000 గూడా ఉంటాయంట ఆ బైకులు. మరి డబ్బున్న వాళ్ళు అదే డబ్బున్నవాళ్ళు కొనుక్కోగలరు అలాంటి బైకులు. ఇంకా అట్లానే ఈ మామూలు చూస్తే కారు గూడా ఒక ఫ్రెండ్‌కి కారుంది. తనకు లేదు. ఆ ఫ్రెండేమో చాలా మంచివాడు. ఎక్కడికెళ్ళినా ఆ కార్‌లో తీసుకెళ్తుంటాడు. నేను గూడా ఇలాంటిది కొనుక్కుంటే బావుండు, కొనుక్కుంటే బావుండని అలా మనసులో నిక్షిప్తమైతే ఆయనకు కూడా రాత్రి కలలో కారు కొన్నట్లు, తన ఫ్రెండ్‌ని, ఫ్యామిలీని అందరిని తిప్పినట్లు అనుకుంటాడు. మరి లెగిస్తే ఏమీ లేదు. ఓహో! కల అనుకుంటాడు. అట్లానే ప్రతిది గూడా అట్లానే స్టూడెంట్స్ గూడా బైక్ కొనుక్కున్నట్లు, ఇంగా చాలా లాంగ్ టూర్ ఎళ్ళొచ్చినట్లు, ఇంకేంటంటే వాళ్ళు గూడా ఎవరి వయసును బట్టి వారి కోరికలుంటాయి. అలా స్వప్నంలోంచి అదే కలలో లెగవగానే, మెలకువ రాగానే అయ్యో! ఇది కల అనుకుంటారు. అట్లా అని ఈ ఉండని వాటి గురించి ఆలోచించడం ఎందుకు? ఉండే దాని మీద దృష్టి పెట్టాలి కానీ అని చెప్తున్నారు శంకరాచార్యుల వారు. మరి ఉండని వాటి గురించంటే, ఇవన్నీ మన శరీరం వదిలేస్తే అన్నీ ఇక్కడ వదిలేసి ఎళ్ళిపోతాం. మరి ఈ ఇక్కడే వదిలేసి ఎళ్ళిపోతాం. అన్నీ వదిలేసి ఎళ్ళిపోతాము. వాటి గురించే ఆలోచిస్తున్నారు. మరి ఉండే దాని మీద దృష్టి పెట్టాలి అంటున్నారు. అంటే మనం చేసే ధ్యానం మీద, జ్ఞానం మీద దృష్టి పెడితే అయ్యుంటాయి. ఈ ఆత్మతో పాటు పైలోకాలకు వెళ్తాయి. వాటి మీద దృష్టి పెట్టాలంటున్నారు శంకరాచార్యుల వారు. అందుకని ఈ శరీరం ఉన్నప్పుడే ఆత్మకు లాభం కలిగించేవి సంపాదించుకునే ప్రయత్నం చెయ్యాలి. మరి ఎంతసేపు సంసారము, భార్య, పిల్లలు, సుఖాలు, భోగాలు అంటూ ఆత్మను పట్టించుకోకపోతే ఆత్మను హత్య చేసినట్లే అని చెప్తున్నారు మహాత్ములు. మరి వీళ్ళు ఈ ఆత్మ వల్ల జీవిత కాలం ఎన్నో లాభాలు పొందుతున్నారు. పంచ ఇంద్రియాలతో ఎన్నో భోగాలు అనుభవిస్తున్నారు. సరదాలు తీర్చుకుంటున్నారు. కళ్ళతో సినిమాలు చూస్తూ ఆనందిస్తున్నారు. టూర్‌లకు వెళ్లి మంచి మంచి దృశ్యాలు చూస్తున్నారు. మరి ఇన్ని సరదాలు తీర్చుకుంటున్నారు. మరి ఈ కళ్ళు చూస్తున్నాయి అంటే దానికి కారణం ఎవరు? ఆత్మ. మరి శరీరంలో ఆత్మ తప్పుకుంటే ఈ కళ్ళు చూస్తాయా అంటే చూడలేవు. మరి ఈ ఆత్మ వల్లే మానవుడు ఎన్నో లాభాలు పొందుతున్నాడు. మరి మనం న్యూస్‌లో గూడా చూస్తుంటాం. అటు కాశ్మీరు, కులు మనాలిలో చాలా స్నో వస్తుంది. అందరూ యాత్రికులొస్తున్నారు. చాలా ఎంజాయ్ చేస్తున్నారు అని చెప్తారు. మరి ఈ భూమి మీద ఆకర్షణీయమైనవి ఎన్నో ఉన్నాయి. ఎన్నో ఉన్నాయి. మరి ఈ మానవులందరూ కూడా ఎంతసేపు సుఖాలు, భోగాలు కావాలి. మేమెంత ఎంజాయ్ చేస్తే అంత గొప్పవాళ్ళం అనుకుంటున్నారు. ఇప్పుడు మేడం గూడా చెప్తారు. కారు కావాలి, కావాలని కోరికుంటది. కోరిక వెనక దుఃఖం కూడా ఉంటదని చెప్తారు. మరి ఆ దుఃఖం ఎలా ఉంటుంది? మరి ఎన్నాళ్ళో కష్టపడి డబ్బు కూడబెట్టి కారు కొనుక్కున్నాడు. మరి ఆ కారుకి ఆహ్, చూడకుండా వీళ్ళు బాగానే ఎళ్తున్నారు. వేరే వాడు వచ్చి అదే డాష్ ఇచ్చాడు. ఆ కారుని గుద్దాడు. మరి అక్కడ కారు డ్యామేజ్ అయింది. ఎంత బాధపడతాడు? ఆ కోరిక వెనక దుఃఖం ఉంటుంది. మరి ఎంత దుఃఖపడతాడు? ఎంత బాధపడతాడు? హ్మ్. ఆహ్, అట్లానే ఏదైనా సరే మరి ఎంతసేపు ఈ భోగాలు, సుఖాలు ముఖ్యము. అయి అనుభవించేవాడే గొప్పవాడు. ఆ! ఈ సృష్టిలోనే గొప్పవాడనుకుంటున్నారు. అంటే అదంతా అజ్ఞానం. ఉంటది. ప్రతీది ఏది కొనుక్కున్నా మనకు దాని వెనక దుఃఖం ఉంటుంది.
మరి ఇంట్లో ఆడవాళ్ళు కూడా, నేను కూడా ఉన్నానండి సపోజ్. ఆ నగల కోసం మా వారిని నాకు కావాల్సిందే కావాల్సిందే అనేదాన్ని. వాళ్ళు కోపంలో ఉన్నప్పుడు గోల్డ్ రేటు పెరిగినా అరుస్తుంటారు. మరి ఆ కోరిక వెనక దుఃఖం ఉంది కదా. అలాగే నోటితో ప్రతి పూట ఎన్నో రకాలు తింటున్నారు. ఎన్నో రకాల రుచులు తింటూ సంతృప్తి చెందుతున్నారు. మరి యూట్యూబ్‌లో గాని, దేంట్లో గాని ఎన్నో రకాల వంటకాలొస్తున్నాయి. మరి అవన్నీ చూసి, మరి పూర్వం ఇవన్నీ లేవు. ఇప్పుడు అవన్నీ చూసి అందరూ కూడా ఎన్నెన్ని వెరైటీలు చేసుకుంటున్నారో. హ్మ్. ఎన్ని వెరైటీలు చేసుకుంటున్నారు. నేర్చుకుంటున్నారు గూడా. ఈ దానివల్ల కొన్ని కొన్ని ఛానల్స్‌లో చాలా బాగా చెప్తారు. మనం అలానే ఫాలో అవుతే చాలా కరెక్ట్‌గా వస్తాయి. ఆ! పూట పూటకి ఎన్నెన్ని కొత్త రుచులు కావాలి. ఈ సరదాలు, ఈ భోగాలు ఎలా తెచ్చుకుంటున్నారు? లోపల ఆత్మ ఉండటం వల్లే కదా! మరి ఆత్మ లేకపోతే వా అంతే కదా! ఆత్మ తప్పుకుంటే ఈ శరీరం శవమైపోతుంది. మరి ఆత్మ తప్పుకుంటే ఈ రుచులు చూడగలరా? మీరు నోట్లో పెట్టింది లోపలికి వెళ్తుందా? ఒకవేళ నోట్లో పెట్టి కూరినా అది అరుగుతుందా? మరి ఎవరి వల్ల ఈ లాభాలన్నీ కలుగుతున్నాయి? ఆత్మ వల్ల. మరి ఆత్మకు లాభం, ఆత్మ ఇన్ని లాభాలు మనకు చేకూరుస్తుంది. మరి ఆత్మ కోసం మనం ఏం చేస్తున్నాము? ఆత్మ కోసం ఏం చేస్తున్నాం అంటున్నారు శంకరాచార్యుల వారు. మరి ఉదాహరణకు ఇప్పుడు మనం ఒకరికి ఉపకారం చేశాము. వారికి చాలా లాభం కలిగించాం. కానీ వాడు మనల్ని మర్చిపోయాడు. మనం కనిపించినా ఏదో తెలియనట్లుగా పక్క నుంచి వెళ్ళిపోయాడు. అప్పుడు మనం విశ్వాసఘాతకుడు అంటాం. మరి వాడికి ఎంతో ఉపకారం చేశాం. మన వల్ల వాడు ఎంతో డబ్బు సంపాదించాడు. వాడి ఫ్యామిలీ గూడా చక్కగా హ్యాపీగా ఉంది. కానీ మనం కనపడినప్పుడు మనం ఎవరో తెలియనట్లుగా వెళ్ళిపోతే అంటే ఈ ధ్యాన మార్గంలోకొచ్చిన వాళ్ళకి మనకు కొంచెం ఎరుక ఉంది. ఈ ధ్యానం చేయకుండా ప్రాపంచిక భోగాల్లో ఉన్నవాళ్ళు విశ్వాసఘాతకుడు, ఇంత చేశాను కనీసం చూడనట్లు వెళ్ళిపోతున్నాడనుకుంటారు. మరి అలాగే మనము ఆత్మ వల్ల అన్ని రకాల లాభాలు పొంది ఆత్మను పట్టించుకోపోతే ఆత్మను పట్టించుకోకపోతే విశ్వాసఘాతకులం అవుతాం. ఆత్మ పట్ల విశ్వాసఘాతకులవుతాం. అందుకని కొంతైన ఆత్మ మీద విశ్వాసం ఉంచాలి. ఆత్మ పట్ల విశ్వాసఘాతకుల్లాగా ప్రవర్తించకూడదు. మరి ఆత్మను నష్టపరిస్తే మరి ఆత్మకు నష్టం కలిగించినట్లే. మరి ఈ మార్గంలోకొచ్చేదాకా మనకు అర్థమైంది గదండీ! మరి ఎంతసేపు ఆత్మకు ఎంత చేస్తున్నాం మనము రోజు అనుకుంటున్నాము. ఈరోజు ఎంతసేపు ధ్యానం చేశాము, ఎంతసేపు ఆత్మకు లాభం కలిగించే పుస్తకాలు చదివాము, ఎంతసేపు ఆత్మ సేవలు చేస్తున్నామన్నది మనం ఎవరికి వాళ్ళము ఈ మనము ఎరుకతో ఉంటున్నాము. ఎరుకతో ఉండి మనం చేయాల్సినయి ఆత్మకు లాభం కలిగించినయి మన పరిధిలో మనం చేయగలిగినవన్నీ మనం చేస్తున్నాము. మరి అందుచేత ఎవ్వరైనా సరే తాను ఆత్మ అయ్యుండి, ఆత్మ లాభానికి కాకుండా దేహ లాభం కోసం జీవితమంతా కృషి చేస్తారో వారిని ఆత్మ హంతకులని ఒక యోగీశ్వరుడు చెప్పడం జరిగింది. అందుకని ఆత్మ కోసం, ఆత్మ లాభం కోసం, ఆత్మ ఉన్నతి కోసం కృషి చేయాలి. అటువంటి వాడే జన్మను సద్వినియోగం చేసుకున్న వాడవుతాడు. మరి పత్రిసారు కూడా మనకు చెప్తారు. మరి ఈ ఆత్మ లాభం కోసం చేసుకుంటే చెప్పారు గదా! పత్రిసారి ఈ జన్మే మీరు ఆఖరి జన్మ చేసుకోవచ్చు అని. కానీ ఈ విచిత్రం ఏమిటి అంటే, ఈ డబ్బు వ్యామోహం వల్ల సంపాదిచ్చే కొద్దీ ఇంకా సంపాదించాలనే ఉంటుంది. మరి తనకు సరిపడా ఉన్న ఇంకా సంపాదిస్తూ ఉంటారు. ఎందుకు అంటే, నా పిల్లల కోసం అంటారు. అలా పిల్లలకు కూడా సరిపడా సంపాదించినా, ఇంకా సంపాదిస్తుంటారు. మరి ఎందుకు అని మనం అడిగితే, నా మనవళ్ళ కోసం అని అంటారు. ఇట్లా ధనం విషయంలో ఎవ్వరికీ లిమిట్ ఉండదు. మరి మనం ఒక్కసారి విచారణ చేసుకుంటే మనకు అర్థమవుతదండి. మన బంధువులు గానీ, మన చుట్టూతా ఉన్న వాళ్ళు గానీ, మనకు తెలిసిన వాళ్ళు గానీ, మరి వాళ్ళకు ఎంత ఏజ్ వచ్చినా ఆ! ఆహ్, షాపులో ఆ క్యాష్ కౌంటర్ దగ్గర నుంచి వదలరు. ఆ! ఎందుకులే ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకో అంటే, అహా! కాదు ఉంటానులే అంటారు. చాలామంది బిజినెస్ చేసేవాళ్ళు అలా మరి ఎన్ని కోట్లు సంపాదించినా తృప్తి ఉండదు. అలా సంపాదిస్తూనే ఉంటారు. కానీ మనం ఒక్క విషయం అర్థం చేసుకోవాలి. మనం ఆత్మ అయినప్పుడు అవసరానికి మించి ఎంత సంపాదించినా అది అంతా వృధా అన్నది అవగాహన చేసుకోవాలి. ఎందుకంటే మనం చనిపోయాక ఈ శరీరాన్ని వదిలాక అప్పుడు అర్థమవుతుంది. ఎందుచేతంటే మరి జీవితమంతా భూమి మీద ఉండి సంపాదించిన కోట్లు,
కోట్లు కోట్లు డబ్బు అంతా అన్నీ కూడా ఈ భూమి మీద వదిలిపెట్టి ఆత్మైన తాను పైలోకాలకు వెళ్ళేటప్పుడు బాగా స్పష్టంగా అర్థమవుతుంది. అప్పుడు బాధపడతాడు. నా జీవితాన్ని ఎంత వృధా చేశాను, నా సమయాన్ని ఎంత నష్టపోయాను అని ఎంత బాధపడినా ఉపయోగం ఉండదు. ఇంకా ఏమనుకుంటాడు అంటే, జీవితమంతా కష్టపడి జీవితమంతా కష్టపడ్డాను. ఆత్మైన నా కూడా రాని వాటినే సంపాదించాను. ఇంకా నేనెంతో తెలివైన వాడినే అనుకున్నాను. నేనెంత తెలివైన వాడిని, ఎన్ని కోట్లు సంపాదించాను, ఎన్ని బిల్డింగులు కొన్నాను, ఎంత తెలివైన వాడిని అనుకుంటాడు. అలా అనుకున్నానే, మరి ఇవేనా నా తెలివితేటలు, ఇవేనా నా తెలివితేటలని ఎంత బాధపడినా ప్రయోజనం ఏముంటుంది? మరి శరీరానికి లాభించేది ధనం, ఆత్మకు లాభించేది జ్ఞానం. మరి శరీరానికి లాభించేది ధనము అంటే పెద్ద విల్లా కొనుక్కోవచ్చు, ఎంతో సౌకర్యవంతమైన ఫర్నిచర్ కొనుక్కోవచ్చు. ఇంకా రాయల్ రోల్స్ అంటారు, అలాంటి కోట్లు కోట్లు పెట్టి కారు కొనొచ్చు. ఇట్లా ఏదైనా ఈ శరీరానికి లాభించేది ధనం అన్నమాట. మరి ఆత్మకు లాభించేది ఏదంటే జ్ఞానము. మరి పత్రిసారి కూడా చెప్పారు, జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అని. ధ్యానం వల్ల జ్ఞానం, జ్ఞానం వల్ల కర్మరహితం, కర్మరహితం వల్ల మోక్షం. మోక్షం అంటే సత్యలోకానికి వెళ్ళి సత్యలోకానికి చేరగలం. అందుకే పెద్దలు సద్గురువుని ఆశ్రయించమని, సత్యాన్ని తెలుసుకోమని చెప్తారు. ఎందుచేతనంటే సద్గురువు తప్ప నువ్వు ఆత్మవు అన్న సత్యాన్ని, నీకు కావాల్సినది జ్ఞానమని సద్గురువు తప్ప ఎవ్వరూ చెప్పరు. అందుచేత జ్ఞానం గొప్పది. మరి ఈ మాయ నుండి మనం బయటపడాలి అంటే, నేను ఆత్మను అన్న సత్యం తెలుసుకోవాలి అంటే జ్ఞానం సంపాదించుకోవాలి. ఎవరైనా సద్గురువును తప్పనిసరిగా ఆశ్రయించవలసిందే. మరి లేకపోతే వారి జన్మను వృధా చేసుకున్న వాళ్ళు అవుతారు. మరి యోగులు చెప్పినట్లు ఆత్మహంతకులు కూడా అవుతారు. ఇంకా విచిత్రం ఏంటంటే, ఒకవేళ సద్గురువు లభించినా తాను ఆత్మ అని తెలుసుకున్నా కూడా కొంతమంది ఈ మనది కాని శరీరానికి లాభించే ధనం విషయంలో తృప్తి పడరు. ఎంత సంపాదిస్తున్నా కూడా తృప్తి పడరు. ఆత్మ అయిన తానుకు లాభించే జ్ఞానం విషయంలో తృప్తి పడతారు. ధ్యానం చేయడం, జ్ఞానం సంపాదించడం విషయంలో ఎక్కడికక్కడ తృప్తి పడతారు. ఇంతకన్నా ఏం చేస్తాం అనుకుంటారు. చాలామంది అంతే. పత్రి సారు, మీరు చివరి జన్మ చేసుకోవాలంటే తీవ్రాతి తీవ్రంగా ధ్యానం చెయ్యాలి. ఈ జన్మనే చివరి జన్మ చేసుకోవచ్చు మీరు చేసే కృషిని బట్టి అని చెప్పారు. మరి కొంతమంది ఒక్కొక్కసారి మరి ఈ ధ్యాన మార్గంలోకి వచ్చినప్పుడు మీ వయసు ఎంతో అంత ధ్యానం చెయ్యండి అని చెప్తారు. మరి వాళ్ళకి అదే నచ్చుతుంది. మా వయసు ఎంత అని చెప్పారుగా, అంత అంత చేస్తే చాలులే అని అలా అనుకుంటారు. మరి అలా అనుకొని ఇంతకన్నా ఇంకేం చేస్తాం అనుకుంటారు. కానీ యోగులు ఏం చెప్తారు అంటే, కూడా రాని ధనం విషయంలో తృప్తి పడాలి. అంతేకాని కూడా వచ్చే జ్ఞానం విషయంలో తృప్తి పడకూడదని చెప్తారు. ఇది కూడా అండి, మనము మరి మనం తిన్న ఆహారం బట్టే మన మనసు తయారవుతుంది. మరి పత్రి సార్ చెప్పినట్లు మాంసం వండిన గిన్నెలో తినకూడదు, వెల్లుల్లి తినకూడదు, నిల్వ పదార్థాలు తినకూడదు, మష్రూమ్స్ తినకూడదు, ఇలా పత్రి సార్ అన్నీ చెప్పారు. మరి అవన్నీ పాటించని వాళ్ళు మనసు మనసు ఏది చెప్తే అది చేస్తూ ఉంటారు. అవన్నీ పత్రిసారి చెప్పినవన్నీ పాటించరు. మనసు ఏది చెప్తే అది చేస్తుంటారు. అందుకని కుదిరినప్పుడు ధ్యానం చేద్దాంలే, ఈ కుటుంబం ముఖ్యం, వ్యాపారం ముఖ్యం అని అంటారు. మరి పత్రిసారి చెప్పినట్లు ఆహార నియమాలు ఇవన్నీ పాటిస్తూ మరి గురువు చెప్పిన త్రిరత్నాలు చేసేవాళ్ళు, వాళ్ళకి అర్థమవుతుంది. మరి మనం సంపాదించవలసింది జ్ఞానము, ఆత్మకు లాభించేది జ్ఞానం అన్నది అర్థమవుతుంది. మరి గురువు చెప్పింది మనం అర్థం చేసుకున్న దాన్ని బట్టి మనం గొప్పవారుగా ఎదగగలము. మరి ఇక్కడ చెప్తున్నారు, ఆత్మవైన నీకు లాభం కలిగించే జ్ఞానం ఇంకా ఇంకా సంపాదించాలి, గొప్పవారుగా ఎదగాలి అంటే శ్రీకృష్ణుడు, బుద్ధుడు, పత్రిసార్లాగా గొప్పవారుగా అవ్వాలి. ఇంకా గొప్ప లోకాలకు వెళ్ళాలి. ఎందుచేతనంటే ఈ సృష్టిలో జ్ఞానం అనంతమైనది.
ఆత్మ మార్గంలో ప్రయాణించేటప్పుడు ఈ ప్రకృతి మనకు ఎన్నో అవకాశాలు కల్పిస్తుంది. మరి మనకు ఉన్న శ్రద్ధ, తపనకి మరి ఆ పరమాత్మ మనకు ఎన్నో అవకాశాలు ఇస్తాడండి. మరి మనం పొందిన జ్ఞానం, మరి మాకు కూడా కొంతమంది ఉ, ఫోన్ చేశాక మేడం క్లాస్ చెప్తారా అని అడుగుతారు. మరి మనం ఎంతో తపన శ్రద్ధ ఉంటే మనకు అలా అవకాశాలు వస్తాయి. మరి ఇప్పుడు పిఎంసి నుంచి కూడా ఆ ఇప్పుడు అది చేసే వాళ్ళకి, షార్ట్ వీడియోలు చేసే వాళ్ళకైనా ఏదైనా కానీ మనము ఆ సత్యం అందరికీ అందించాలి అన్న తపన ఉంటే అలా మనకు ఎన్నో అవకాశాలు వస్తుంటాయి. ఎన్నో అవకాశాలు వస్తుంటాయి. మరి మనం ఆత్మకు లాభం కలిగించే పనులు అంటే మనం చేసే శ్వాస మీద ధ్యాస, ధ్యానం, మనం పొందిన జ్ఞానం అందరికీ పంచుతూ ఉంటే ప్రకృతి సహకారం ఎంతగానో లభిస్తుంది. మరి ఇది చాలా మంది పిరమిడ్ మాస్టర్స్కి అనుభవమే. మరి మా నేను అందరికీ ధ్యానాన్ని పంచాలి, అందరినీ మాంసాహారం మాన్పించాలి, శాకాహార రైలు చేయాలి అని ఇలా అనుకున్న వాళ్ళకి ప్రకృతి ఎన్నో విధాలుగా సహాయ సహకారాలు అందిస్తుంది. ఇది ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్స్కి అనుభవమే. ఎన్నో విధాల ఎంతో సహకారం అందిస్తుంది. మరి అలా జ్ఞానం, మనం పొందిన జ్ఞానం అందరికీ పంచుతూ ఉంటే ప్రకృతి సహకారం ఎంతగానో లభిస్తుంది. కానీ అవకాశం దొరికిన మనసు యొక్క సలహాతో నిర్లక్ష్యం చేస్తే ఆత్మ ఉన్నతమైన స్థితికి వెళ్ళే అవకాశం లేకుండా పోతుంది. అప్పుడే ఆత్మ క్షోభిస్తుంది. నేను కూడా ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన కొత్తలో మరి ఒక్కొక్కసారి మాకు మధ్యాహ్నం పూట కొంచెం జూమ్ నడుపుతారా అని మాకు సుధారాణి మేడం అడిగితే, నాకు కుదరదు మేడం, నాకు బజార్ పని ఉంది, బజార్కి వెళ్ళాలి అంటే అప్పుడే ధ్యానంలోకి వచ్చాం. మనకు తెలీదు అది శరీరానికి లాభమా, ఆత్మకు లాభమా ఏంటన్నది అర్థం కాల. నాకు కుదరదు మేడం అని చెప్పేసేసేసాను. అసలు తర్వాత అయితే లోపల ఆత్మఘోష, ఆ బజార్ పని రేపు చూసుకోవచ్చు కదా, వచ్చిన అవకాశాన్ని ఎందుకు పోగొట్టామని ఎంత లోపల ఘోష అనమాట. ఇంక అప్పటి నుంచి సపత్రి సార్ చెప్తారు, ఏదైనా అనుభవమే జ్ఞానం. ఇంక ఈసారి మనం ఏం చేయాలి, ఆ పని ఆ జూము అయిపోయాక వెళ్ళొచ్చు, లేదా మరుసటి రోజు వెళ్ళొచ్చు. మనకు ప్రకృతి ఇచ్చిన అవకాశాన్ని వదిలితే మన ఆత్మకు నష్టం, మనకు ఆత్మఘోష ఉంటుందన్నది స్వయంగా అర్థమైందనమాట. మరి అందుకని మనం కొంతైనా ఆత్మ మీద విశ్వాసం ఉంచాలి. ఆత్మను నష్టపరిస్తే ఆత్మ ఉన్నతికి నష్టం కలిగించినట్లే. మనం అక్కర్లేని వాటికి సమయాన్ని, శక్తిని, వాక్కును ఖర్చు పెట్టకూడదు. మనం ఆత్మ అన్న విషయం మర్చిపోకూడదు. మరి ఈ మార్గంలోకి వచ్చాము. మరి ఈ ధ్యాన మార్గం తెలియకముందు ఎవరు అడిగినా కొంచెం బజార్కి వెళ్దాం వస్తారా, గుడికి వెళ్దాం వస్తారా అంటే మనం వెళ్ళిపోయేవాళ్ళం. మరి ఇప్పుడు తెలుసుకున్నాం ఏది సత్యము, ఏది నిత్యము అన్నది తెలుసుకున్నప్పుడు మనం కాదులేండి, నాకు కుదరదులేండి అనాలి. మనం వెళ్ళి సమయాన్ని వృధా చేసుకోకూడదు. మరి ఇంట్లో ఉంటే మనము ధ్యానం చేసుకున్నాము, మన ఇంద్రియాలన్నీ ఎంతో శక్తివంతమవుతాయి. మరి ఏ పుస్తకాలు చదివాము, ఎన్నో విషయాలు తెలుసుకుంటాము. మరి ఈ ఆత్మకు ఎంత లాభం కలిగిద్ది. ఇక్కడ అదే చెప్తున్నారు శంకరాచార్యుల వారు, అక్కర్లేని వాటికి సమయాన్ని, శక్తిని, వాక్కును ఖర్చు పెట్టకూడదని. మరి ఆత్మ అన్న విషయం కూడా మర్చిపోకూడదు. నేను ఆత్మను అని పదే పదే తలుచుకుంటూ గుర్తుంచుకోవాలి. మరి ఒక ప్రణాళిక ప్రకారం మనం ఈ భూమి మీదకి వచ్చాము. మరి ఆ ప్రణాళికకు భిన్నంగా జీవిస్తే శరీరం లోపల ఉన్న ఆత్మ చెయ్యవలసింది చెయ్యట్లేదని ఘోషిస్తూ ఉంటుంది. మరి నేను కూడా ఈ మే 1 పెళ్ళి ఉంటే నేను వెళ్ళాను. కానీ తప్పదు. మరి ప్రతి నెల నేను భీమవరం వెళ్తాను. ఇంక అసల ఏంటి శరీరానికి పూట అలంకారం చేయటం, ఇంకా వెళ్తే ఏదో ఒకటి వాళ్ళు మాట్లాడిచ్చిన దానికి సమాధానం చెప్పాలి. అదే 3 రోజులు అక్కడ ఉంటే ఎంత ధ్యానం చేస్తాను, నా శరీరం, ఇంద్రియాలు ఎంత శక్తిని పెంచుకుంటాయి అని లోపల ఎంత ఘోష అంటే అంత ఘోష. ఇది కరెక్ట్‌గా ఈ ధ్యాన మార్గంలో ఉండి గురువులు చెప్పిన ఆచరిస్తూ దీని మీదే శ్రద్ధా తపన ఉన్న వాళ్ళకి అర్థమవుతుందండి. బాగా అర్థమైంది నాకైతే. కానీ నేను మా వారికి నో అని చెప్పలేను. వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది.
వెళ్ళానన్నమాట. ఇట్లా ఆత్మ ఘోషిస్తూ ఉంటుంది. మరి మనకు అన్ని ఆత్మే చెప్తుంది. ఇప్పుడు నాకైతే కొన్ని మేడం అర్థమవుతుంటాయి. ఇది వద్దు, ఇది చెయ్యి అని అర్థమవుతుంటది. మరి ఆత్మ చెప్తుంటది. అంటే మనం బాగా ధ్యానం చేసి మనసు శుద్ధయ్యే వాళ్ళకి లోపల చెప్తుంది, నువ్వు ఈ పని చెయ్యి, ఈ పని చెయ్యి, మనకు బాగా అర్థమవుతుంటది. మనము ఆత్మ చెప్పినా మనం అది నిర్లక్ష్యం చేస్తే మన ఆత్మకే నష్టపోయేది. ఇప్పుడు స- ఇప్పుడు ఒక్కొక్కసారి మనం తప్పించుకోలేము. సినిమాకు వెళ్తాము, ఆ సినిమా తలకాయ నొప్పి సినిమా, ఈ శరీరము శక్తి కోల్పోయిద్ది, మన సమయం వృధా అయింది, తలకాయ నొప్పి తెచ్చుకున్నాము. అందుకని మనం కొన్ని కొన్ని నా వల్ల కాదు, ప్లీజ్ ఏమనుకోవద్దని మనం చెప్పగలగాలి. ఏదైనా మనలో శక్తి ఉంటే ఆ శక్తి వల్ల మనం చెప్పగలుగుతాము. మరి ఒకసారి కూడా నేను చెప్పాను, ధ్యానం చేస్తే ఆ శక్తి వల్ల వచ్చే లాభాలు అని. మరి మనం ధ్యానం చేసి బాగా శక్తిని పెంచుకుంటే మనం సరైన సమాధానం చెప్తాము. వాళ్ళు ఇంకేం మాట్లాడలేరు, అలా మనం చెప్పగలము. మరి మన సమయాన్ని, మన జీవితాన్ని, మన వాక్కును వృధా చేయకుండా జ్ఞానానికి వెచ్చిస్తే మరుజన్మ ఇంకా అనుకూలమైన జన్మ వస్తుంది. మరి పత్రి సారు ఆయన ఆయన్నే మనం నిదర్శనం తీసుకోవచ్చు. ఆయన ఒక్క క్షణం ఖాళీగా ఉండరు. మరి ఆయన సందేశాలు ఇవ్వటం, పుస్తకాలు కరెక్ట్ చేయటం, మరి ఎన్నో దేశ విదేశాలు వెళ్ళి అందరి చేత మాంసాహారం మాన్పించటం. మరి ఆయనకి ఓపిక లేకపోయినా చివరి సమయంలో లడక్కు వెళ్ళి సందేశాన్ని ఇచ్చారు. మరి మనం ఆయన్నే ఆదర్శం తీసుకోవచ్చు. ఆయన జీవితాన్ని, ఆయన వాక్కును ఎంత పెట్టారు, ఆయన ఎలా ఎన్లైట్ అయ్యారు, అన్నిటినీ ఆయన తామరాకు మీద నీటి బొట్టు వల్ల ఎంత సాక్షిగా చూస్తున్నారు అన్నది మన గురువునే మనం ఆదర్శం తీసుకోవచ్చు. మరి నువ్వు దేహం కాదు ఆత్మవు అని చెప్పిన బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గురువు గారికి శతకోటి వందనాలు తెలియచేసుకుంటూ, మరి మాకు ఆత్మ ఉన్నతికి, ఈ ఆత్మ ఊర్ధ్వలోకాలకు చేరటానికి మాకు ఎంతో జ్ఞానాన్ని బోధిస్తున్న రాఘవరావు సార్ గురువు గారికి, రాజ్యలక్ష్మి మేడం గురువు గారికి వందనాలు తెలియజేసుకుంటూ, ఆత్మ బంధువులందరికీ ధన్యవాదాలు. నాకు ఇంతటి గొప్ప అవకాశం ఇచ్చిన ఫర్ యూ ఛానల్కి, సరితా మేడంకి, నా క్లాస్ విన్న ఆత్మ బంధువులకి, యూట్యూబ్ చూస్తున్న ఆత్మ బంధువులకి అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన శైలజ గారికి, మాధవీలత గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. అలాగే ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్, అందరి చేత చేద్దాం మాస్టర్స్. వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రికారు కోరిక, పత్రి మేడం కోరిక, మనమందరం సంకల్ప ధ్యానం చేసే వైజాగ్కి మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.